ఇలా పాలు యాడ్ చేసుకోవడం వలన పొంగల్ టేస్ట్ అనేది మరింత రుచికరంగా ఉంటుందన్నమాట. అలాగే పిల్లలు మనకి కూడా హెల్దీగా కూడా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మీకు పొంగల్ ఇంకొంచెం జారుగా కావాలనుకోండి ఇంకొన్ని పాలనైనా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి టేస్ట్ అనేది. ఇప్పుడు మనం ఇంకా పోపు వేసేసుకుందాము. పక్కకు దించేసుకొని పొంగల్ని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కంప్లీట్గా నెయ్యితో అయినా పోపు వేసేసుకోవచ్చండి. లేదు అంటే ఒక హాఫ్ నెయ్యి హాఫ్ ఆయిల్ అయినా మనం యూస్ చేసేసుకోవచ్చు అనమాట. పోపుకు సరిపడా నెయ్యిని అలాగే ఆయిల్ని తీసేసుకొని ఇందులోకి ఆవాలు వేసుకోవాలండి. జీలకర్ర ఫ్లేవర్ పొంగల్లో అంత బాగోదు, మీకు నచ్చితే వేసుకోవచ్చు. అలాగే ఒక 8 నుంచి 10 దాకా మిరియాలని మీరు చితక్కొట్టైనా వేసుకోవచ్చు, అలాగే అయినా వేసుకోవచ్చండి. ఒక 4 లేదా 3 పచ్చిమిర్చిని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం